Namaste friends, good morning, happy morning. Today, yes boss, again we are starting today, morning 11 o'clock, early morning. Yes, now today also 4 powerful speakers are celebrating with you. Every day నలుగురు గొప్ప గొప్ప భక్తుల మీద తీసుకొస్తున్నాము. ఇదే రకంగా ఈ రోజు నలుగురు వస్తారు. వాళ్ళందరూ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్నింటిలో పంపించాను. మీకు కావాలంటే నా నంబర్ కు మెసేజ్ పెట్టండి. అగైన్ ఐ విల్ సెండ్ యూ 9849000026. ఈ రోజు 4 స్పీకర్ తర్వాత రేపు మార్నింగ్ సండే, ఇండియాలో సండే కాబట్టి ఎక్కడైనా సండే అనుకోండి. రేపు మన సరితా మేడము, పట్టాభిరామ్ సార్ వీళ్ళందరూ వస్తున్నారు. పట్టాభిరామ్ సార్ మండే మార్నింగ్ వస్తున్నారు. సో మీ అందరికి ఇంకెవరైనా మీకు గొప్ప స్పీకర్ కావాలంటే, ఏమి టాపిక్స్ కావాలంటే వాళ్ళది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ టాపిక్స్ ప్రకారం ఆ స్పీకర్స్ మీ ఇంటి వరకు తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు చేయండి. ఇంట్లో హ్యాపీగా కూర్చొని చూడడమే, నేర్చుకోవడమే ఇబ్బంది చేయండి. ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతున్నారు, సార్ ఇది కరోనా తర్వాత ఎలా ఉండబోతుంది, ఈ పరిస్థితి తర్వాత ఎలా ఉండబోతుంది, ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి, పరిస్థితులు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళు దీని మీద ఎక్స్పర్ట్ అయితే బాగుంటుంది. డిలైట్ లో ఒక హైయెస్ట్ పొజిషన్ లో పనిచేస్తున్న, ఇప్పుడే కాదు ఇండియాలో కాదు, మిడిల్ ఈస్ట్, మన ఇండియానే మనవాడే, మన తెలుగువాడే. అక్కడ మిడిల్ ఈస్ట్ లో ఎన్నో దేశాలకు ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ పనిచేస్తున్న గణేష్ కుప్పాల గారు ఈ రోజు మన ముందుకు రావడం జరిగింది. వీరు ఒక ఫిలాసఫిక్, ఇన్నోవేటివ్, స్ట్రాటజిక్ అండ్ సీజన్డ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ సర్వీసెస్ ఉన్నారండి. వీళ్ళు 12 ఏళ్ళ సర్వీస్ ఉంది, 12 ఇయర్ సర్వీస్ ట్యాక్స్ కన్సల్టెన్సీ రిలేటెడ్ సర్వీస్ లో. మరి అదే రకంగా వీరు EMEA, APAC అండ్ మిడిల్ ఈస్ట్, అమెరికా ఇవన్నీ ప్లేస్ లో మనకి ఆ జ్యుడిషియల్ లో చేసిన అనుభవం ఉంది. మరియు ట్యాక్సే కాకుండా మిగతా అన్ని విషయాల్లో మనకు అవగాహన ఉంది. పర్సనల్ డెవలప్మెంటే కాకుండా ఏది ఎలా చేయాలి, హెచ్ఆర్స్ ఎలా ఉండాలి, ట్రైనింగ్ ఎలా ఉండాలి, లైఫ్ ఎలా ఉండాలి, ఇవన్నిటి మీద ఒక మంచి అథారిటీ ఉన్న గణేష్ కుప్పాల గారిని ఈ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వారు మీతో పాటు మాట్లాడతారు. లాస్ట్ కు మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి నాకు తెలుసు. ఆ క్వశ్చన్స్ అన్నింటి కూడా దయచేసి మాకు టైప్ చేసి పంపండి. ఇప్పుడు కాదు, మీరు ఎన్ని టైప్ చేసినా ఇప్పుడు రిప్లై ఇవ్వము. ఆఫ్టర్ టాక్ తర్వాత అవన్నీ మేము రిప్లై ఇస్తాము. మీరు ఫేస్బుక్ చూస్తున్న వాళ్ళు డైరెక్ట్ ఫేస్బుక్ నాకు పంపండి. దాన్ని నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ జూమ్ లో చూస్తున్న కొంతమందికి 20-30 మంది ఉంటారు. మీరు కూడా ఏదైనా కావాలని చూసుకోవచ్చు. దయచేసి జూమ్ లో ఉన్న వాళ్ళు మీ యొక్క కెమెరాలు దయచేసి ఆపేయండి. ఎందుకంటే కొంతమంది పడుకొని చూస్తున్నారు, కొంతమంది కూర్చొని చూస్తున్నారు, కొంతమంది కాళ్ళ దగ్గర పెట్టుకొని చూస్తున్నారు. అవన్నీ ఇక్కడ అసహ్యంగా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి మీ ఒక కెమెరాలు ఆపేయండి. ఫార్మల్ గా ఉండి చక్కగా ఉంటే, ఇప్పుడు వసంత్ గారు కూర్చుంటే మాత్రము ఇవ్వండి, ఉండండి. అదే రకంగా ఇప్పుడు 36A 4A నెంబర్ ఉండండి. అలా పడుకొని చూస్తున్న వాళ్ళు చూడకూడదు, బాగుండదు, అందరికి అనిపిస్తుంటది కాబట్టి, ప్రపంచానికి వెళ్తుంది కాబట్టి కామ్గా మంచి కూర్చున్న వాళ్ళు చూడండి. సో మీరు మీ యొక్క మొబైల్స్ అన్ని కూడా పక్కకుండా అన్ని ఆపేసుకోండి. ఇప్పుడు మీకు సౌండ్ వచ్చిందండి, ఎంత డిస్టర్బెన్స్ అయింది. అదే రకంగా కాకుండా మీ మైక్స్ అన్ని ఆపేసేసుకోండి, మాతో పాటు ఉండండి, క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, నౌ over to Ganesh Kuppala garu. Yes sir, please go ahead. Good morning sir. Good morning boss. Yeah, great sir. Happy morning to everyone. Thank you so much for this opportunity sir. ఇలాంటి టైంలో, పాండమిక్ టైంలో, క్రైసిస్ టైంలో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎక్స్పర్ట్స్ తో మీరు నాలెడ్జ్ ని కంటిన్యూ చేయడం ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కమెండబుల్ సార్. చాలా చాలా గొప్ప విషయం. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సార్ ఈ విషయంలో. కుడోస్ టు యూ. చాలా చాలా గొప్ప విషయాలు నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, చూస్తున్నాను. ఎవ్రీ డే ఐఎమ్ ఫాలోయింగ్ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యు ఆర్ షేరింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ టు ద యూత్ ఆఫ్ ద నేషన్ అక్రాస్ ద వరల్డ్. చాలా మందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆన్ దట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను సార్ చెప్పినట్టుగా గణేష్ కుప్పాల నా పేరు. నేను ఒక MNC-లో Big 4-లో సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్లీ. అండ్ ఐఎమ్ ఇన్ మిడిల్ ఈస్ట్ కరెంట్లీ. ఐఎమ్ అన్ ఇండియన్ ఆల్సో, బట్ కరెంట్లీ నేను మిడిల్ ఈస్ట్ లో ఉన్నాను సార్ చెప్పినట్టుగా. సో యాక్చువల్ గా ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే, నేను ఐ డీల్ విత్ లాట్ ఆఫ్ క్లయింట్స్ అండ్ ఆల్. మేజర్ గా ఎక్కువ మంది నుంచి వస్తున్నటువంటి అదే ప్రశ్న, బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్, ఓకే కరోనా ఉంది, కరోనా జరుగుతుంది, కోవిడ్-19 ఇష్యూస్ ఉన్నాయి, బట్ రైట్ ఆఫ్టర్ దిస్ వాట్ ఈస్ ద స్టోరీ? ఏం జరగబోతుంది, అసలు ఎక్కడ ఎలా ఉండబోతుంది, మనం ఏం చేస్తే. సారీ సార్, కెన్ యూ హియర్ మీ? సార్ కెన్ ఐ కంటిన్యూ సార్? కొద్దిగా వాయిస్ రైజ్ చేయండి. ఓకే సార్.
సో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, తర్వాత ఇప్పుడు వచ్చే ఈ పాండమిక్ వల్ల జరుగుతున్నటువంటి ఎకానమిక్ లాస్ కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు ఎలా ఉంటది అనేది మేజర్ గా క్వశ్చన్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ లో. సో కాబట్టి దాన్ని ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మనకి చాలా మంది యూత్ ఉంటారు ఇంపాక్ట్ ఫౌండేషన్ ని ఫాలో అవ్వట్లో. సో తర్వాత ఫ్యూచర్ లో ఏం చేస్తే సెక్టర్స్, ఎలాంటి సెక్టర్స్ ఫ్రూట్ఫుల్ గా ఉంటాయి, మనం ఏం చేస్తే ఎక్కువ బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంటది, ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టు స్టార్ట్ విత్, థ్యాంక్ యూ సో మచ్ టు ద గ్రేటెస్ట్ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ కరెంట్లీ. అంటే డాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు అనుకోండి, అలాగే లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ, వాళ్ళందరికీ మనం శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ నేను ఈ టాక్ ని స్టార్ట్ చేస్తాను. చూస్తే ఈ రోజు మనకి కరెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఫ్రమ్ టుడే మార్నింగ్స్ ఉన్నటువంటి నెంబర్స్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 2.8 మిలియన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ అండి ఓవర్ అక్రాస్ ద వరల్డ్. కరోనా వైరస్ వల్ల 2.8 మిలియన్ ఎఫెక్ట్ అయ్యారు. అరౌండ్ 197,000 డెత్స్ జరిగాయి ఆల్రెడీ. అండ్ కన్సిడరింగ్ లైక్ ఏ కంట్రీస్ ఎక్కువ హైయెస్ట్ ఉన్నాయంటే యుఎస్ చూస్తే మీరు ఇప్పుడు మోర్ దాన్ 925,000, అంటే 9,25,000 పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. డెత్స్ వచ్చేసి 52,000 అండ్ అబోవ్ ఉన్నాయి. అలాగే ఫాలోడ్ బై స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, టర్కీ, ఇరాన్. ఇలా చూస్తే మీరు మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్, మోర్ దాన్ లైక్ 150-160 కంట్రీస్ ఆర్ హైలీ ఇంపాక్టెడ్ బై దిస్ COVID-19. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో, అంటే మనం బిగ్గెస్ట్ ఎకానమీస్ వరల్డ్ లో అని చెప్పుకునే ఈ కంట్రీస్ అన్ని లైక్ జీడిపి వైజ్ చూసుకున్నా కానీ మనం 2018 జీడిపి వైజ్ చూసుకుంటే మీరు టాప్ 10 కంట్రీస్ వచ్చేసి ఆల్రెడీ ఎఫెక్టెడ్ హ్యూజ్లీ అండి. లైక్ జీడిపి ప్రకారం చూస్తే యుఎస్ ఇస్ ద లీడింగ్ జీడిపి కంట్రీ అక్రాస్ ద వరల్డ్. తర్వాత చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఇలా అన్ని కంట్రీస్ ఉన్నాయి. సో మనం కూడా, ఇండియా కూడా లక్కీలీ వీఆర్ ఇన్ టాప్ 10 ఆఫ్ ద కంట్రీస్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇంపాక్ట్ గ్లోబల్లీ, ఇంపాక్టెడ్ హై. ఎంత ఇంపాక్ట్ జరిగింది అంటే మేజర్ గా చెప్పాలంటే సప్లై చైన్ నెట్వర్క్స్ ఎంత ఇంపాక్ట్ అయ్యాయి. సో మీకు అందరికి తెలుసు వరల్డ్ గా ట్రావెల్ బ్యాన్ అయింది. సో ఇంతకు ముందు మన ఇప్పుడు ఫ్రమ్ 1991 ఇన్ ఇండస్ట్రియల్ సెక్టర్ లో వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఇండస్ట్రియల్ పాలసీ చేంజ్ అయిన తర్వాత ఎంత గ్లోబలైజేషన్ జరిగింది, మనకి సప్లై చైన్, మనం ఎంత వరల్డ్ మీద డిపెండ్ అవుతున్నాం, ఎన్ని కంట్రీస్ మనకి సప్లై చైన్ లో కానీ లేకపోతే వేరియస్ సెక్టర్స్ లో కానీ ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాయని చూస్తే హ్యూమంగస్ అండి, చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఒక్కసారి సెక్టోరల్ వైజ్ గా ఒక్కసారి మీ అందరి నాలెడ్జ్ కోసం కొన్ని విషయాలు చెప్పాలి నేను. సెక్టర్ వైజ్ గా మనం చూస్తే ఇండియన్ పాపులేషన్ ఈ రోజు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అసలు ఎలా ఉంది సెక్టర్స్ వైజ్ చూస్తే, టెక్స్టైల్ ఇండస్ట్రీ చూడండి. మేజర్ గా మన టెక్స్టైల్ ఇండస్ట్రీ మన ఓవరాల్ జీడిపిలో 2% ఆఫ్ ద జీడిపి ఫ్రమ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండి. సో మోర్ దాన్ 45 మిలియన్, అంటే 4.5 కోట్ల మంది టెక్స్టైల్ ఇండస్ట్రీలో డైరెక్ట్ జాబ్స్ లో ఉన్నారు యాజ్ పర్ 2018-19 స్టాటిస్టిక్స్ ని బట్టి చూస్తే. అలాగే ఇవి ఎక్కడి వరకు మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే COVID-19 వల్ల ఈ సెక్టర్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఈ సెక్టర్స్ లో మనం చూసినట్టయితే ఎక్స్పోర్ట్ మార్కెట్స్, కీ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ మనకి యుఎస్, యూకే, కెనడా, రష్యా, యుఏఈ, ఇటలీ, ఇవన్నీ మన మేజర్ మార్కెట్స్. మళ్ళీ ఇఫ్ ఐఎమ్ రిపీటింగ్, లైక్ యుఎస్, యూకే, కెనడా, రష్యా, యుఏఈ, ఇటలీ, ఇవి మన మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్. మీరు అబ్జర్వ్ చేస్తే COVID-19 వల్ల ఎఫెక్ట్ అయిన కంట్రీస్ లో కూడా యుఎస్, యూకే, అలాగే యుఏఈ, ఇటలీ మేజర్ గా, లైక్ ఇటలీ కూడా మేజర్ గా ఎఫెక్ట్ అయింది. సో వాటి వల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుంది మన ఇండియన్ ఇండస్ట్రీ మీద అనేది ఒకసారి ఆలోచించండి. అట్ ద సేమ్ టైం మనకి సోర్సింగ్ కంట్రీస్ ఏంటి అంటే రా మెటీరియల్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి జరుగుతున్నాయని చూస్తే చైనా అండ్ బంగ్లాదేశ్ నుంచి మనం మేజర్ గా ఇంపోర్ట్స్ తెచ్చుకుంటాం టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి. ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ అగైన్ చైనా ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టెడ్ విత్ COVID-19. యాక్చువల్లీ అక్కడే స్టార్ట్ అయింది మనకు అందరికి తెలిసినట్టు. అలాగే ఎఫ్డిఐ ఈక్విటీ ఫ్లో అంటారు, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి ఈ సెక్టర్ లో మనం అబ్జర్వ్ చేస్తే 0.75 సెక్టర్ ఆఫ్ ద టోటల్ ఎఫ్డిఐ యాజ్ పర్ December 2019 చూస్తే మనం స్టాటిస్టిక్స్ అంతవరకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉంది. సో ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట ఒక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ గా చూస్తే. ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్ ఇంపాక్ట్ అనమాట. అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ ఇండస్ట్రీస్ లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనకి 7.1% ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూషన్ గోస్ ఫ్రమ్ ఆటోమొబైల్ అండ్ మోర్ దెన్ 40 మిలియన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనమాట మన ఇండియాలో మాత్రమే.
అలాగే మనం ఎక్స్పోర్ట్ మార్కెట్స్ అగైన్ చూస్తే యుఎస్, మెక్సికో, ఆఫ్రికన్ రీజన్ కొన్ని కంట్రీస్, ఏషియన్ రీజన్స్ లో ఉన్న కొన్ని కంట్రీస్ మనకి మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వచ్చేసి. అలాగే సోర్సింగ్ కంట్రీస్ మళ్ళీ అగైన్ చూస్తే మనం చైనా, జర్మనీ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, సౌత్ కొరియా, మన ఈవెన్ తెలుగు స్టేట్ లో కూడా టాటా మోటార్స్ ఉంది, అలాగే హ్యుండై, మనకి హైదరాబాద్ లో కూడా హ్యుండై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. అలాగే చూస్తే వేరియస్ మార్కెట్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే కీ సోర్సింగ్ వచ్చేసి మనకి ఇంపోర్టింగ్ మార్కెట్స్ వచ్చేసి చైనా, జర్మనీ, సౌత్ కొరియా ఉన్నాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. అండ్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్, లుక్ ఎట్ ద కంట్రీస్ విచ్ ఆర్ డూయింగ్ మార్కెటింగ్ కానివ్వండి, మన ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానీ ఏ కంట్రీస్ చేస్తున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీటి వల్ల అసలు ఏం జరుగుతుంది, వీటి నుంచి మనం ఎలా మన ఫ్యూచర్ లో స్పెషల్ గా మన యూత్, ఇప్పుడు ఈ టాక్ చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇంపాక్ట్ నుంచి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు, ఇంపాక్ట్ పొందే వాళ్ళు లైక్ చాలా మంది యూత్ ఉంటారు. కాబట్టి మీకు ఈ విషయాలన్నీ తెలియాలి కాబట్టి నేను చాలా డీటెయిల్ గా చెప్తున్నాను. అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీ మీకు అబ్జర్వ్ చేస్తే, ఏవియేషన్ అంటే ఏంటంటే ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్, కార్గోస్, ఇవన్నీ రిలేటెడ్ ఇండస్ట్రీ అన్నమాట. ప్లస్ టూరిజం, మేజర్ అది ఇంటర్నేషనల్ టూరిజం మేజర్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, మనకి ఏవియేషన్ ఇండస్ట్రీ 2.4% ఆఫ్ ద ఎకానమీ, జీడిపి ఆఫ్ ఇండియా కమ్స్ ఫ్రమ్ ఏవియేషన్. టూరిజం నుంచి 9% వస్తుంది మనకి ఇండియాలో. దాంట్లో 42.7 మిలియన్ పీపుల్ ఆర్ వర్కింగ్ కరెంట్లీ. డైరెక్ట్ జాబ్ నుంచి మాట్లాడినాను నేను. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి చెప్పాను నేను మీకు. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ. లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ జాబ్స్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్. 42 మిలియన్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అలాగే కీ డెస్టినేషన్స్ మనకి ఇండియా నుంచి ఎక్కువ మేజర్ గా చూస్తే మీకు అందరికి తెలుసు, యుఎస్, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా, యూకే, ఇక్కడికి మనకి ఎక్కువగా కనెక్షన్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏవియేషన్. మనకి టూరిజం సెక్టర్స్ లో కూడా చూస్తే స్టేట్ వైడ్ గా అబ్జర్వ్ చేస్తే మీరు, బికాస్ ఆఫ్ వేరియస్ హిస్టారికల్ కల్చరల్ రీజన్స్, మనకి మహారాష్ట్ర కానివ్వండి, కేరళ ముఖ్యంగా, యూపీ, లే లదాఖ్ అంటాం మనం, లే లదాఖ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, గోవా ఆల్సో హ్యూజ్లీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. టూరిజం లో మనకి మెజారిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్స్ నేను చెప్పినవి, మీరు గోవా కనుక అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ టూరిజం. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ రాజస్థాన్, లాట్ ఆఫ్ టూరిజం, మీరు వినే ఉంటారు జైపూర్ గురించి, మనం చాలా అందరూ స్పెషల్లీ ద ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఆర్ గోయింగ్ టు దీస్ స్టేట్స్ అన్నమాట మేజర్ గా. ఇవన్నీ దే ఆర్ ఆల్ గెటింగ్ ఎఫెక్టెడ్. కేరళ లైక్ వి కాల్ ఇట్ as గాడ్స్ ఓన్ కంట్రీ. ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఇండస్ట్రీ వల్ల? 42.7 మిలియన్ పీపుల్ ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద నెక్స్ట్ సెక్టర్, మేజర్ సెక్టర్స్ ఆర్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇది అన్ఆర్గనైజ్డ్ గా ఉంటుందండి మేజర్ గా. మనం కొంతవరకు దీన్ని ఆర్గనైజ్డ్ సెక్టర్ గా చూసినా కానీ మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్, మన రీసెంట్ గా చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మనం వర్కింగ్స్ చేసేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అంటే కూలీల వాళ్ళు ఉండొచ్చు, డైరెక్ట్ అంటే లో లెవెల్ జాబ్స్ ఉండొచ్చు, లెబరల్ జాబ్స్ ఉండొచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయి ఉండొచ్చు. చాలా మంది there's a huge, అంటే if you tell like billions of money is in action. All of this that is getting affected. At the same time, if you get petrochemicals, chemicals, మనం ఇండియా అనేది మనకి ఈ సెక్టర్స్ చాలా మంది అబ్జర్వ్ చేయరండి, బట్ ఇండియా ఇస్ ద 6th లార్జెస్ట్ కెమికల్ అండ్ మెట్రోకెమికల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. టు యువర్ సర్ప్రైజ్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ మార్కెట్ ఫర్ అస్. పెట్రోకెమికల్స్ లో ఇండియా, లైక్ కెమికల్ ఇండస్ట్రీలో ఇండియా 6th లార్జెస్ట్ పొజిషన్ లో ఉంది వరల్డ్ లో. అండ్ 3.5% ఆఫ్ ద ఓవరాల్ గ్లోబల్ కెమికల్ ఇండస్ట్రీలో ఇండియన్ షేర్ ఉంటుంది. డొమెస్టిక్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఇండియాలో, డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా ఎక్కువ, బికాస్ వీఆర్ ఆల్మోస్ట్ 1.35 బిలియన్ పీపుల్ ఇన్ ఇండియా. సో కెమికల్ ప్రొడక్ట్స్ కి ఉన్నటువంటి యూసేజ్ కానివ్వండి, కన్సంప్షన్ కానివ్వండి, చాలా ఎక్కువ అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, కన్స్యూమర్ రీటైల్ సెక్టర్స్ ఎలా ఉంటాయి? Even if I see majority of the our GDP, actually top most contributors to the GDP is retail sector. 10% of the GDP comes from retail sector to us. Retail sector and మీకు తెలుసు, సూపర్ మార్కెట్స్, కన్సంప్షన్స్, కిరాణా స్టోర్స్, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, లైక్ ఆన్లైన్ మార్కెటింగ్. ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి అమెజాన్, ఇవన్నీ రీసెంట్ ఇన్ ద సెన్స్ లాస్ట్ 5-10 years లో చాలా గ్రో అయింది. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ విల్ కమ్ ఇంటర్ రీటైల్ సెక్టర్. ఇంటర్నెట్ బిజినెస్, ఇట్స్ ఈ-కామర్స్ సైజ్, మార్కెట్ సైజ్ ఇండియాలో ఆల్మోస్ట్ $65 billion అండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మార్కెట్, ఇట్స్ హ్యూజ్. అండ్ ఈవెన్ దట్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ మీరు అబ్జర్వ్ చేస్తే. తర్వాత ఇంకా మేజర్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి? ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ కూడా చూడండి, అది కూడా మనకి మేజర్ ఇండస్ట్రీ. మనం
We don't consider it to be industry, but మీరు observe చేస్తే lot of schools, education institutions, colleges, like because a human resource content in India, like the biggest advantage that India has today even in this COVID-19 situation is, observe this, and 65% of Indian population, not less, 65% of Indian population is under age of 35, which is amazing actually. And 50% of Indian population is under age of 25. So our future is very strong and secure. Don't have to be worried, because మన దగ్గర ఉన్నటువంటి youngest population, if you compare to the world, we are the most youngest populated country. ప్రపంచంలో ఎవరికి ఇంత అడ్వాంటేజ్ లేదు, మనకున్నటువంటి అడ్వాంటేజ్ 65% అండి. బిలీవ్ మీ, 65% ఆఫ్ ద పీపుల్ in India are under 35 years of age, which is tremendous. Even if you look at the COVID-19 situations, manam WHO చెప్తుంది, all health organizations are telling, age more than 55, 60 years ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని. Considering Indian population, 65% of the population is under 35, in a way we are in a safe zone actually గా చెప్పాలంటే. But we have to be careful, stay home, stay safe, జాగ్రత్తగా ఉండాలి. But at the same time, we have lot of ray of hope. అంటే మీరు ఫ్యూచర్ చూస్తే చాలా హోప్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. At the same time, if you look at other industries, ఇంకేం ఇండస్ట్రీస్ ఉండే మేజర్ గా అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ. మనది చిన్న ఎకానమీ కాదండి, ఇట్స్ అ హ్యూజ్ ఎకానమీ. లైక్ లాట్ ఆఫ్ అవర్ అగ్రికల్చరల్ సెక్టర్ అమౌంట్స్, ఇండస్ట్రీ అమౌంట్స్, సర్వీసెస్ అమౌంట్స్, ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్ తో లింక్ అయి ఉంటాయి. So 13% of the overall banking in India is depending on the agricultural sector. Also industry wise చూస్తే మనం major industries and 31% of the industries sector, again financing happens 31% of the industrial sectors. ఇంకొక other side of the biggest contributor to the financing sector is services, like softwares అనండి, లేకపోతే financial services, income taxes, like other kind of services, various services. ఇవన్నీ మీరు చూస్తే సర్వీస్ సెక్టర్స్ మన ఇండియాలో ఎన్బిఎఫ్సిస్ కి, అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్మాల్ కార్పొరేషన్స్ అనండి, మైక్రో ఫైనాన్స్ అనండి, దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. వీటన్నిటిని ఇంక్లూడింగ్ గా చూస్తే హ్యూజ్ ఎకానమీ అండి ఇండియాలో. ఈవెన్ దీస్ ఆర్ ఆల్ గెటింగ్ ఎఫెక్ట్ కరెంట్లీ బికాస్ ఆఫ్ కరోనా. ఒక మేజర్ సెక్టర్ నేను చూస్తాను, నాకు అనిపించింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ కూడా. బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ starting from hotels, restaurants, hoteling, hospitality business, look at majority of this are getting affected. Most of these are getting affected. And also one more important sector in India is metals and mining. From Indian, like if you look at majority of, even in Telangana is lucky, Telangana and Andhra also have lot of mining. సింగరేణి కాలేజ్ గురించి మనం చాలా పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీకి మనది కాబట్టి మన కన్సంప్షన్ కూడా ఎక్కువ. సో ఇవన్నీ లైక్ ఫార్మాసిటికల్స్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫార్మాసిటికల్స్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బి మచ్ బిగ్గర్ అండ్ డూయింగ్ మచ్ బెటర్. సో పవర్ సెక్టర్ కానివ్వండి, ఎనర్జీ సెక్టర్ కానివ్వండి, టెలికామ్ సెక్టర్ కానివ్వండి, లైక్ టు బి ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్, లాజిస్టిక్ సెక్టర్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో ఇంత COVID-19 ఇంపాక్ట్ ఉన్నప్పుడు, ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు, ఈ సెక్టర్స్ అన్ని నేను ఇప్పుడు మీకు లిస్ట్ అవుట్ చేసినట్టుగా, దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఈచ్ ఆఫ్ దిస్ సెక్టర్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇంత ఇంపాక్ట్ ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూ కాంట్ వెయిట్ ఫర్ ఎవ్రీథింగ్ టు గో బ్యాడ్ అండ్ దెన్ కరెక్ట్ ఇట్ అండి. మనం మొత్తం జరిగిపోయిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో మనం వీ హ్యావ్ టు రెస్పాండ్ టు ఇట్. లక్కీలీ మనకి ఆ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ కంట్రీని సేవ్ చేయడంలో కానివ్వండి, ఎకానమీని ఎలా సేవ్ చేయాలనే విషయాలు కానివ్వండి, చాలా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ డూయింగ్ గుడ్ జాబ్ అని చెప్పాలి. సో మూవింగ్ టువర్డ్స్ దిస్ న్యూ area of like businesses, world of economy is completely changing. సో ఈ చేంజింగ్ ఎకానమీలో ఎలా ఉండబోతుంది ఇంపాక్ట్ ఆఫ్
ఎకానమీ ఆఫ్టర్ పాండమిక్, ఈ పాండమిక్ తర్వాత COVID-19 పాండమిక్, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ గాడ్స్ విల్లింగ్ మనం భగవంతుడి దయ వల్ల తొందరగా కనుక ఈ COVID-19 ఎండ్ అవుతే ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నేను మేజర్ గా ఒక టాప్ 7 లేయర్స్ లో నేను చూసాను. దీన్ని చూస్తే ఏం జరుగుతుంది అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఎలిమెంట్ అండి, ద బిగ్గెస్ట్ చేంజ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ షిఫ్టింగ్ టువర్డ్స్ లోకలైజేషన్. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇండియాలో 1991 ఇండస్ట్రియల్ పాలసీ చేంజ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ వల్ల డిపెండెన్సీ ఆన్ ఈచ్ అదర్ మధ్య ఉన్నటువంటి డిపెండెన్సీ చాలా ఎక్కువగా పెరిగింది. బట్ కరెంట్లీ సిచ్యువేషన్ చూస్తే మీరు, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ బట్ టు స్టే ఎట్ హోమ్. ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అన్ని బ్యాన్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, ఎక్కడైతే మనకి ప్రపంచీకరణ వల్ల వచ్చినటువంటి డిపెండెన్సీస్ ఇది ఏవైతే ఉన్నాయో, అంటే వేరే కంట్రీస్ మీద మనం చాలా ఇప్పుడు షిఫ్టింగ్ టువర్డ్స్ లోకలైజేషన్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సప్లై చైన్ డిస్ట్రప్షన్ 2 మంత్స్ ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, ట్రావెల్ ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏంటి, అక్కడి నుంచి మనకి రావాల్సిన రా మెటీరియల్స్ కానీ ఇవంతా సప్లై చైన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది కంప్లీట్ గా. సో ఇలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటారు ఫైనాన్షియల్ టెక్నాలజీలో. బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటే అన్ప్రిడిక్టెడ్ అన్నమాట. కంప్లీట్లీ మనం ఊహించని ఒక పెద్ద ఉపద్రవం. దాన్ని ఎవరు ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ World War II జరిగిన తర్వాత ఎకానమీ జరిగింది, వరల్డ్ ఎకానమీ, ఇఫ్ యూ డూ ద రీసెర్చ్. అండ్ ఈవెన్ యునో స్పానిష్ ఫ్లూ అంటారు, 1908 లో ఒకసారి ఇలా జరిగింది. అలా జరిగినప్పుడు వరల్డ్ ఎకానమీ ఎలా ఇంపాక్ట్ అయింది అనే సైడ్ లో చూస్తే, there's a lot of impact on the world economy. కాకపోతే the positive thing about it ఏంటంటే, మేజర్ గా ఇలాంటి ఎప్పుడైతే ఉపద్రవాలు అంటే పాండమిక్స్ ఇలా మహమ్మారులు కానీ ఇలాంటి జరిగినప్పుడు, ప్రకృతి పరంగా కానివ్వండి, లైక్ ఇలా వైరస్ల రూపంలో కానివ్వండి, వచ్చిన పాండమిక్స్ వల్ల ప్రపంచం యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ ఎకానమీ విల్ చేంజ్ అండి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ బ్యాక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1930 లైక్ 30s లో జరిగినటువంటి World War II లో చూస్తే, ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఇస్ జపాన్. బట్ లుక్ ఎట్ దట్ కంట్రీ టుడే, the way it is impacted, also after the impact also ఇలా బౌన్స్ బ్యాక్ అయ్యారు, ఎంత వర్క్ చేశారు. పాజిటివ్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఇలాంటి జరిగినప్పుడు దేశం ఒక రకంగా ఏకీకృతం అవుతుంది, యునైటెడ్ అయిపోయి దే విల్ వర్క్ టువర్డ్స్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ. దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్. అలాగే మనం దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు మనం అందరం కలిసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడాలి. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ప్రొఫెషనల్, ఎవ్రీబడి, మీరందరూ దయచేసి ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం మేబీ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్, వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఓవర్, యూ విల్ కమ్ బ్యాక్ టు ద వర్క్, రైట్? మీరు మళ్ళీ మీరు మీ రెగ్యులర్ వర్క్ లోకి వస్తారు. నా రిక్వెస్ట్, నా అర్జెంట్ అంటే, యాజ్ ఏ వన్ ఆఫ్ ద ఎకానమిస్ట్, లైక్ ప్రపంచాన్ని చాలా దగ్గరగా చూస్తున్నటువంటి ఒక వ్యక్తిగా, ఎకానమీని చాలా దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా మీకు చేసే నేను రిక్వెస్ట్ ఏంటంటే, వన్స్ యూర్ బ్యాక్ టు యువర్ నార్మల్ వర్క్ హార్డ్ అండి. చాలా గట్టిగా దేశం కోసం మనం ఈ ఎకానమీని మళ్ళీ ఆలసత్వంలోకి వెళ్ళిపోయి లేజీగా వర్క్ చేసి ఇలా ఉండకండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ వరల్డ్ రియాక్ట్స్ టు ఇట్, రియాక్ట్స్ వెరీ పాజిటివ్లీ. వెన్ దే కమ్ బ్యాక్, దే వర్క్ వెరీ వెరీ స్ట్రాంగ్. నాకు ఖచ్చితంగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వరల్డ్ విల్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ వెరీ హార్డ్ టు కిల్ ఇట్. మనకి ఏదైతే ఇటువంటి జరిగిందో, మనం ఈవెన్ 2009 లో ఫైనాన్షియల్ రిసెషన్ వచ్చినప్పుడు కూడా ఎవ్రీబడి థాట్ ఏదో జరిగిపోతుంది, అయ్యో ఇది మళ్ళీ రికవర్ కావడానికి ఒక 10 years పడుతుంది అనుకున్నారు. సర్ప్రైజింగ్లీ వి కేమ్ బ్యాక్ ఇన్ మంత్స్, 1 year మాక్సిమం లో దేర్ వర్ లాట్ ఆఫ్ కంట్రీస్ హూ రికవర్డ్ ఫ్రమ్ రిసెషన్. అలాగే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా జపాన్ కూడా ఇంకొక 50 years పడుతుంది, 60 years పడుతుంది అన్నారు ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్. బట్ that's not the case. People worked very hard and they came back very strongly. So I have that hope అండి. ఇండియా నుంచి కూడా we have that hope. Once we are back into the world, we should work towards the localization. మనం స్వయం ప్రతిపత్తి అంటాం కదా, భారతదేశానికి సొంతంగా మోడీ గారు ఎట్లాగో తన గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ చెప్పారు మేక్ ఇన్ ఇండియా సొల్యూషన్ అని. అలాగే మనం ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చెప్తున్నాయి, లైక్ వీ హ్యావ్ టు బి సెల్ఫ్ సస్టైనబుల్. అంటే మనంతటా మనం దేశంగా ఎలా మనం కాపాడుకోవాలి మన దేశాన్ని, మనం ఎలా స్వయం ప్రతిపత్తిని సాధించాలి, అంటే ఎక్కువ డిపెండెన్సీ లేకుండా ఎలా చేసుకోవాలంటే నెక్స్ట్ స్టెప్ అవుతుంది. కాబట్టి
ఇక్కడ బిగ్గెస్ట్ కెరియర్ ఆపర్చునిటీ ఇక్కడ ఏంటంటే లోకలైజేషన్ టువర్డ్స్, అంటే లోకలైజేషన్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ గ్లోబలైజేషన్ కి అగేన్స్ట్ అని కాదండి. కాకపోతే సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, మనం డిపెండెన్సీ ఉన్న కొన్ని విషయాల్లో చాలా డిపెండెన్సీ ఉంది సర్టన్ కంట్రీస్ నుంచి. ఆ ప్రొడక్ట్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం చెప్పాను, సౌత్ కొరియా నుంచి, చైనా నుంచి, లేకపోతే జర్మనీ నుంచి వీ హ్యావ్ ఆఫ్ డిపెండెన్సీ అని. అలాంటి ప్రొడక్ట్స్ మనం ఇండియాలో ఎలా డెవలప్ చేయాలి? యూత్ ఆఫ్ ద కంట్రీ, నేను చెప్పాను 50% ఆఫ్ ద యూత్ 25 ఇయర్స్ కంటే తక్కువ పాపులేషన్ ఇండియాలో ఉంది. అలాంటి యూత్ అంటే ఏం చేయాలంటే ఇప్పుడు టువర్డ్స్ లోకలైజేషన్, మనకి నెక్స్ట్ స్టేజ్ లో మనం చేస్తే మనం ఇండియాకి స్వయం ప్రతిపత్తిని సంపాదించగలం, డిపెండెన్సీస్ ఎలా తగ్గించగలం. మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానీ, ఏవియేషన్ ఇండస్ట్రీలో కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీలో కానీ బంగ్లాదేశ్ మీద డిపెండ్ అవుతున్నాం మనం. కెన్ యూ బిలీవ్ ఇట్? మనం బంగ్లాదేశ్ మీద డిపెండ్ అవుతున్నాం టెక్స్టైల్ ఇండస్ట్రీలో. లాట్ ఆఫ్ రా మెటీరియల్ కమ్స్ ఫ్రమ్ దర్. సో వీటన్నిటికీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడమే బిగ్గెస్ట్ టాస్క్ అవుతుంది రైట్ ఆఫ్టర్ పాండమిక్. సెకండ్ ఏంటంటే అండి, మనం అందరం చూస్తున్నాం డిజిటల్ గెట్స్ ఎ రియల్ బిగ్ పుష్ అండి. ఇప్పుడు వరల్డ్ ఇస్ ద వర్కింగ్ వరల్డ్ హెస్ కంప్లీట్లీ చేంజ్. నేను ఆల్మోస్ట్ 40 days నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, బీయింగ్ ఇన్ దిస్ కంట్రీ. అన్ని కంపెనీస్ వర్కింగ్ రిమోట్లీ అడాప్ట్ చేశాయి. ఏవైతే వర్కింగ్ రిమోట్లీ అడాప్ట్ చేయని కంపెనీస్ ఉన్నాయో దే ఆర్ ఫేసింగ్ బిగ్ టైమ్ ట్రబుల్స్. సో దేర్ ఇస్ నో అదర్ వే అండి. డిజిటల్, యూ హ్యావ్ టు గో డిజిటల్. దేర్ ఇస్ నో అదర్ వే. టు అప్రిషియేట్ ఫర్ దిస్. అట్ ద సేమ్ టైం మీరందరూ కూడా ఇఫ్ యు ఆర్ నాట్ డిజిటల్ ఆల్రెడీ, మనం మీ మధ్య కొత్త టర్మ్ వాడుతున్నాం, డిజిటల్లీ లిటరేట్ అండ్ డిజిటల్లీ ఇల్లిటరేట్ అని. మీరు ఒకవేళ ఆల్రెడీ డిజిటల్ కాకపోతే, మీకు టెక్నాలజీ మీద కనుక బిగ్ టైమ్ గ్రిప్ లేకపోతే, ఇమీడియట్ గా మీరు ఈ పాండమిక్ టైంలో, మీకు ఇప్పుడు చాలా టైం ఉంది, లాక్డౌన్ లో ఉన్నారు, డూ ద కోర్సెస్ అండి. యూడెమీలో చేయండి, ఎక్కడైనా కోర్సెస్ చేయండి. మంచి మంచి టెక్నాలజీ టూల్స్, కిట్స్ మనకి చాలా అవైలబిలిటీ ఉంది. వాటన్నిటిని నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ స్లో మోషన్ లో లేదు, ఫార్వర్డ్ బటన్ వచ్చేసారు ఆల్రెడీ టెక్నాలజీలో. డిజిటల్ టెక్నాలజీలో వరల్డ్ ఆర్గనైజేషన్స్, ఎవ్రీ వన్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ దర్ లాట్ ఆఫ్ డిజిటల్ ఛానల్స్ విచ్ ఆర్ ఓపెన్. ఏదో వన్ టైమ్ చిన్న చిన్న డిజిటల్ ఛానల్స్ అని కాదండి, లాట్ ఆఫ్ డిజిటల్ ఛానల్స్ ఆల్సో ఓపెన్ నౌ, నాట్ ఈవెన్ 1 or 2. సో వీటన్నిటికీ ఇప్పుడు దెర్ ఇస్ అ బిగ్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ కెరియర్, డిజిటల్ ఈస్ ద ఫ్యూచర్. అట్ ద సేమ్ టైం క్రైసిస్ లో మనం హైలైట్ అయిన విషయాలను మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, టెక్నాలజీ మీద ఇన్వెస్ట్మెంట్ చాలా పెరిగింది. ఇంతకుముందు కంపెనీస్ అంటే క్లౌడ్ అనుకోండి, డేటా సైన్సెస్ అనండి, సైబర్ సెక్యూరిటీ అనండి, వీటి మీద కొన్ని కంపెనీస్, కన్జర్వేటివ్ కంపెనీస్ అంటే ఎక్కువగా క్లాసికల్ మెథడ్స్ యూజ్ చేసే, అంటే ఓల్డ్ మెథడాలజీస్ యూజ్ చేసే కొన్ని కంపెనీస్ కూడా ఏంటంటే ఎక్కువ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేసేవి కావు. బట్ రైట్ ఆఫ్టర్ దిస్ పాండమిక్ పాజిటివ్ థింగ్ ఏంటంటే దే విల్ ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. దేర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి ఖచ్చితంగా క్లౌడ్ టెక్నాలజీలో కానివ్వండి, డేటా టెక్నాలజీలో కానివ్వండి, సైబర్ సెక్యూరిటీలో కానివ్వండి, దే హ్యావ్ టు ఇన్వెస్ట్. సో ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు. అండ్ దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ద వేస్ ఆఫ్ వర్కింగ్. అంటే మనం B2B మోడల్స్ అన్నాం, B2C మోడల్స్ అన్నారు, B2G మోడల్ సర్వీసెస్ అన్నాయి, కమర్షియల్ రియల్ ఎస్టేట్ అన్నాం, ఈ కామర్స్, ఈ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రాసెస్ ఆటోమేషన్, మనం చాలా మాట్లాడుతున్నాం. ఇంతకుముందు 1 2 3 4 5 6 7 8 9 10 ఉంటే వాటిని ఎలా ఆటోమేట్ చేయాలి అనేది మేజర్ కైండ్ ఆఫ్ సెక్టర్ కాబోతుంది. ఎందుకంటే నా లైక్ లుక్ ఎట్ ఒక 10 years బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ ఉంటే తప్ప మనం వర్క్ చేసే పొజిషన్ లేదు. బట్ టుడే సిట్టింగ్ ఎట్ హోమ్ అక్రాస్ వరల్డ్ మనం పనిచేస్తున్నాం. ఎక్కడో కూర్చొని నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, మనం కనెక్ట్ అవుతున్నాం. ఇవన్నీ పాసిబిలిటీస్ ఎలా జరిగాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల, థ్యాంక్స్ టు టెక్నాలజీ వీఆర్ టాకింగ్ టుడే. సెల్ఫ్ సర్వీస్ క్యాపబిలిటీస్ కూడా పెంచుకోవాలి మనం. ప్రాసెస్ ఆటోమేషన్ ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. My dear students, let me tell you, data analytics, cyber security, process automation, artificial intelligence are going to be huge markets. And right after this pandemic, you will observe the sector is going to grow huge. మీకు నిజంగా కెరియర్ ని డెవలప్ చేసుకోవాలి. మనం ఓల్డ్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఎలాగైతే మళ్ళీ రివైవ్ కావడానికి ట్రై చేస్తుంటాయో, అట్ ద సేమ్ టైం డిజిటల్ సెక్టర్స్ చాలా ర్యాపిడ్ గ్రోత్ అవుతాయి ఈ టైంలో. కాబట్టి నేను మీకు ఇచ్చే వెరీ వెరీ క్లియర్ గైడెన్స్ ఏంటంటే, ఇఫ్ యూర్ రియల్లీ ఇంటూ కామర్స్, ఇఫ్ యూర్ నాట్ రియల్లీ ఇంటూ ఈ గవర్నెన్స్, ఆర్ ఇఫ్ నాట్ రియల్లీ ఇంటూ డేటా అనలిటిక్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ, ఆటోమైజేషన్ ఆర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద న్యూ వేస్ ఆఫ్ వర్కింగ్, దాంట్లో కనుక మీరు లేకపోతే, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇమీడియట్ గా పుట్ యువర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ దిస్ టెక్నాలజీ. అదర్వైజ్ మీరు రిడెండెంట్ పోతాం. మనం టెక్నాలజీ మాట్లాడే రోజులు కావు ఇవి. ఎవ్రీ 15 days there is a new technology coming up.
and there's a lot of new things which are happening. So you have to be really dynamic and pick the space. నెక్స్ట్ ఏంటంటే మేజర్ ఇంపాక్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్యాష్ ఇస్ అ కింగ్ ఫర్ బిజినెస్. ఇంతకుముందు ఈ క్రెడిట్ సిస్టమ్స్ ఇవన్నీ మనం ఓకేగా ఉండేవి, బట్ కరెంట్లీ వెన్ పాండమిక్ హిట్స్ యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ ద లిక్విడిటీ. ఇమీడియట్ గా క్యాష్ లేకపోతే సిచ్యువేషన్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది క్యాష్ ఇస్ అ కింగ్ అని బిజినెస్ లో. కొన్ని చోట్ల కొన్ని కంపెనీస్ లివరేజ్ చేసుకొని ఏవైతే ఫైనాన్సెస్ ని కొంచెం నాట్ ద ఎఫెక్ట్ లేకుండా లివింగ్ ఆన్ ద ఎడ్జ్ అంటాం మనం, లైక్ ఎడ్జ్ లో బిజినెస్ అన్ని వల్నరబుల్ అయిపోయాయి. they're all struggling. They might even close. A lot of businesses which are closed. You believe ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్ సేమ్ టైం నేను ఇంత ముందు చెప్పినట్టు మీకు చెప్తే ఆల్మోస్ట్ ఇండియాలో కూడా నన్ ఆర్ లెస్ లైక్ ఇంపాక్ట్ అయిన ఇండస్ట్రీ మనం చూస్తే ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 crores పీపుల్ ఆర్ ఇంపాక్టెడ్ నౌ. సో వీళ్ళర్ ఎలా జరుగుతుంది, వాటిని ఈ ఇండస్ట్రీస్ అన్ని ఎలా సస్టైన్ అవ్వాలి అంటే cash is a king అండి. So the business methodology has to change to more of cash, digital cash. When I say cash, liquid cash, exactly physical cash ani kaadu, but having the funds with you is very very important. And the crisis mallokasari danni prove chesindi. Financially prudent ga undi cash ni conserve cheyadam very very important. And ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ అండి టువర్డ్స్ ఆఫ్టర్ పాండమిక్ ఎకానమీలో వచ్చే బిగ్గెస్ట్ ఏంటంటే ద బిగ్గెస్ట్ లెసన్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్ యూజింగ్ ఓవరాల్ బిజినెస్ కాస్ట్. అంటే ఇంతకుముందు కొన్ని కంపెనీస్, నాట్ రియలీ ఎవ్రీ వన్, ఫ్యూ కంపెనీ మే నాట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ద కాస్ట్. వేరే కాస్ట్ మోడల్ చూడండి, అబ్జర్వ్ చేస్తే మీరు కంట్రోల్ లేకుండా ఉండింది చాలా కొన్ని కంట్రీస్ లో కొన్ని కంపెనీస్ లో. ఇప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు బి రియలీ రియలీ కేర్ఫుల్ నౌ, అండ్ యూ హ్యావ్ ఫోకస్ ఆన్ రిడ్యూసింగ్ యువర్ ఓవరాల్ బిజినెస్ కాస్ట్. And how you can do that cheyali, one significant way of accomplishing this is to convert the fixed cost మీ ఉంటాయో వాటిని వేరియబుల్ కాస్ట్ లోకి కన్వర్ట్ చేయడం. అంటే మనం స్టాండర్డ్ కాస్ట్లు కొన్ని ఉంటాయి అందరికి, ప్రతి బిజినెస్ బిజినెస్ జరిగినా జరగకపోయినా కానీ ఆ కాస్ట్ మనం బే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, లుక్ ఎట్ ద కంట్రీస్ అండ్ లుక్ ఎకానమీస్ డే. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 months మీరు బిజినెస్ చేయనప్పుడు ఆ ఫిక్స్డ్ కాస్ట్ మీరు ఎలా బేర్ చేస్తారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఫిక్స్డ్ కాస్ట్ ని ఎంత తగ్గించుకోవాలి, ఎవ్రీ కాస్ట్ మోడల్ ని ఎలా వేరియబుల్ కాస్ట్ మోడల్ చేంజ్ చేయాలనేది ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ దిస్ పాండమిక్. ఫర్ ఇన్స్టెన్స్ బిజినెస్ విల్ నౌ డిటర్మైన్ వాట్ దే మస్ట్ కీప్ ఇన్ హౌస్. అంటే ఏవి మనం ఇన్ హౌస్ ఉంచుకోవాలి, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా. ద పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ ఏంటంటే అండి, ఇంకా లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎకానమీ ఇస్ గెటింగ్ ఇంపాక్టెడ్ కాబట్టి, అండ్ ద కాస్ట్ బెనిఫిట్ కాస్ట్ ఆర్బిట్రేజ్ ఇండియా ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే కంపేర్ టు లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ వీఆర్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉంది, మనకి చాలా అవుట్ సోర్సింగ్ ఆప్షన్స్ పెరిగే అవకాశం ఉంది. లుక్ ఎట్ మీరు కంటిన్యూస్ గా ఫాలో అవ్వండి, ఇండస్ట్రీని చూస్తుండండి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంపాక్టెడ్ ఇండస్ట్రీ చూస్తుండండి, వాటి నుంచి మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, వాటి నుంచి అవుట్ సోర్సింగ్ జరుగుతుంది, వాటి వల్ల మనం బెనిఫిట్ తీసుకోవచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ ఎలా లోవర్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ ఇంటూ ఎకనామిక్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ కామర్స్ స్టూడెంట్ అండ్ ఆల్, ఇఫ్ యూ థింక్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్స్, మీరు కనుక ఫిక్స్డ్ కాస్ట్ ని వేరియబుల్ కాస్ట్ లో మోడల్స్ చేయడానికి కనుక కంపెనీస్ కనుక అడ్వైస్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. అండ్ దట్స్ ద ట్రెండ్ కరెంట్లీ. సప్లై చైన్ కన్సిడరేషన్స్ లో కానివ్వండి, లైక్ హౌ దే వర్క్ అనేది కానివ్వండి, లేబర్ ఫోర్సెస్ ని ఎలా యూజ్ చేస్తారనే దాని కానివ్వండి, ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయా, వేరియబుల్ కాస్ట్ మోడల్ కన్వర్ట్ చేస్తారు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ కరెంట్లీ. అండ్ one more very very important step that needs to be taken in the pandemic is building sensing and control tower capabilities. When I say control tower capabilities అంటే alternative data model, insights into the activity, shorter time lag, ట్రెడిషనల్ మెజర్స్ కాకుండా, ట్రెడిషనల్ మెజర్స్ లో ఏంటంటే మనకి ఆ సెన్సిటివిటీ ఆఫ్ ద డేటా కానీ కంట్రోల్ ఆఫ్ ద డేటా కానీ ఇట్ ఈస్ మినిమల్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో మనం ఎర్రర్ కి ఛాన్సెస్ చాలా తక్కువ అండి. సిక్స్ సిగ్మా అంటే మనం ద పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ లెస్ when you come back, ఎందుకంటే we will be working towards a stronger economy. ఇప్పుడు కనుక మనం మిస్టేక్స్ చేస్తే, ఇండస్ట్రియలిస్ట్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఎవరైనా, ఇఫ్ యూ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ రైట్ ఫర్ యువర్ కంపెనీ, విచ్ ఇస్ వెరీ 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 డేంజరస్.
కాబట్టి యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్ విత్ రిలేటెడ్ టు యువర్ డేటా. అండ్ మీకున్న డేటా సెన్సింగ్ ఎంత పెంచాలి, డేటా సైన్సెస్ యూటిలైజేషన్ ఎంత చేయాలి. గవర్నమెంట్స్ అండ్ కంపెనీస్ కూడా మనకి ఇప్పుడు గవర్నమెంట్స్ ఈవెన్ ఇన్ governments kuda, they are asking for transparency in the data and building more transparency, getting because when such kind of pandemic hits, they have to understand what's happening in the industry across the sectors lo ఏం జరుగుతుంది, మనం ఏ సెక్టర్స్ ని మనం సేవ్ చేయాలి, ఎలా అయితే మనం మన ఎకానమీని స్టేబిలైజ్ చేసుకోగలం అనే గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాక్ అండ్ సిట్ వర్క్ ఆన్ యువర్ డేటా. అండ్ డేటా ఇస్ అ మనీ అండి టుడే, ఇన్ఫర్మేషన్ మనీ టు బి హానెస్ట్. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే సప్లై చైన్ రెసిలియన్స్ ఎలా పెంచుకోవాలి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత మనం ఫస్ట్ టాపిక్ గా మాట్లాడుకున్న టోకలైజేషన్ ఎక్కువ చేయాలి అన్న అండంలో ఏంటంటే, ఇఫ్ యు లుక్ ఎట్ టుడే ద వరల్డ్, ద వే ద సప్లై చైన్ ఇస్ ఇంటర్వీన్డ్ ద ఎకానమీ ఇస్ ఫంగస్ అని చెప్పాలి. జస్ట్ బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ కామెంట్ ఫ్రమ్ సమ్ అనదర్ కంట్రీ, there are some countries we can't believe even food is supplied from outside. There are some countries in across the world who are depending, అంటే వాళ్ళు ఇంకా డిపెండెన్స్ ఏంటంటే ఫుడ్ కోసం కూడా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాలి, వేరే ఆప్షన్స్ లేవు. అలాంటప్పుడు ఇన్ కైండ్ ఆఫ్ సచ్ పాండమిక్స్, ఇలా పాండమిక్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, ఇలాంటి మహమ్మారులు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకపోతే ఇలాంటి మహమ్మారులు కానీ ఎఫెక్ట్ అయినప్పుడు ఎలా చేయాలి, ఆ సప్లై చైన్ రెసిలియన్స్ ఎలా, మనం సెల్ఫ్ సస్టైనబుల్ ఎలా కావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ కంపెనీస్ కూడా అలాగే వాళ్ళ కంపెనీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఇఫ్ యూ డోంట్ గెట్ మెషినరీ ఫ్రమ్ జర్మనీ యూ కాంట్ వర్క్ అని ఉందనుకో, అప్పుడు ఏంటి, యూ హ్యావ్ ఎ హ్యూజ్ రిస్క్. అంటిల్ ద ట్రావెల్ బ్యాన్ ఇస్ లిఫ్టెడ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో దీన్ని మనం ఎవాల్వ్ అవ్వాలి ఈ పొజిషన్ నుంచి, అదర్వైజ్ యూఆర్ ఎట్ అ బిగ్గర్ రిస్క్. సో ఈ రెసిలియన్స్ ని, ఇంపాక్ట్ ని కనుక మనం మేజర్ గా ఇట్లా సప్లై చైన్ లో ఉన్నటువంటి చేంజెస్ ని కనుక అబ్జర్వ్ చేసి వాటి నుంచి తీసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఎట్ ద సేమ్ టైం ఎజిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవడం. సో దేర్ వర్ ఓల్డెన్ డేస్ మనకి, స్పెషల్లీ స్టూడెంట్స్ కి నేను ఈ విషయం చెప్తున్నాను, ఒక పర్టికులర్ వే ఆఫ్ వర్కింగ్ లో చేయడం, ఎజిలిటీ లేకపోవడం వల్ల దేర్ ఆర్ సర్టన్ వేస్ ఆఫ్ వర్కింగ్ ఇంతకు ముందు. ఇప్పుడు అలా కాదండి. ఈ పాండమిక్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే ఎనీ సిచ్యువేషన్ వీ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్. క్విక్ యాక్షన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రూవెన్ యాక్షన్స్ కంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మంది అబ్జర్వ్, ఈవెన్ బిజినెస్ లీడర్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ క్విక్ యాక్షన్స్. ఇమీడియట్ గా ఏం చేయగలం? ఓకే, యూ డోంట్ హ్యావ్ ద డేటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కంపెనీస్ మేము అడ్వైస్ చేసేటప్పుడు, సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఆఫీసెస్ లైక్ 40 days 50 days అయింది, మాకు అసలు డేటా లేదు, ఇప్పుడు ఎలా చేయాలి? ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ డాలర్ టు డాలర్ డేటా లేకపోయినప్పుడు కూడా హౌ కెన్ యూ కైండ్ ఆఫ్ వర్క్ టువర్డ్స్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయీ నీడ్స్ ని ఎలా అడ్రస్ చేయాలి, కస్టమర్ నీడ్స్ ని ఎలా అడ్రస్ చేయాలి, స్టేబుల్ టీమ్ డైనమిక్స్ ఎలా తీసుకురావాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎజిలిటీ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ యువర్ కెరియర్ మేకింగ్, మనం ఈ కెరియర్ ని మేక్ చేసుకోవడంలో మీ యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే డోంట్ బి కన్సర్వేటివ్ అండి. ఇంతకు ముందు లాగా లైక్ 10 years back 15 years back యూ మైట్ బి థింకింగ్, నేను ఒక మెకానికల్ ఇంజనీర్ అయితే ఐఎమ్ ఓన్లీ సూటబుల్ ఫర్ దిస్ ఇండస్ట్రీ గోయింగ్ ఎనార్మస్. నేను చెప్పాలంటే ఏం జరగబోతుంది అనేది ఒక బిగ్గెస్ట్ పజిల్ గా ఉంది ప్రస్తుతానికి. బట్ ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్, ఇఫ్ యూ అడాప్ట్ దీస్ మెథడాలజీస్, మీ ఎజిలిటీని కనుక పెంచుకుంటే, మీ ఫ్లెక్సిబిలిటీని కనుక పెంచుకుంటే, మీకున్నటువంటి నాలెడ్జ్ సెట్ ని కనుక మోర్ డిజిటలైజ్ చేసుకొని టెక్నాలజీ దగ్గరగా కనుక మీరు టువర్డ్స్ టెక్నాలజీ పెరిగి, సి లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, విలేజెస్ లో ఉన్న వాళ్ళని అడగొచ్చు, సార్ మాకు యాక్సెసిబిలిటీ లేదు టెక్నాలజీస్కి ఎలా అని, విచ్ ఇస్ నాట్ రైట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్నెట్, if you have a mobile phone, if you have internet, then you have access to technology. You don't have to be, మీరు ఒక పెద్ద సిటీలో ఉండాల్సిన అవసరం లేదు, మీరు అడ్వాన్స్డ్ బిల్డింగ్స్ లో కూర్చోవాల్సిన అవసరం లేదు టెక్నాలజీ కోసం. ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్. మీరు చాలా మంది, ఐ కెన్ అబ్జర్వ్, there are people who are joining the sessions from villages. There are people who are looking at a lot of options from villages. ఇక్కడ ఏంటంటే డిజైన్ థింకింగ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ మైండ్ సెట్ ని మీరు ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఎలా సొల్యూషన్, ఐ కెన్ టెల్ యూ, ఐ కెన్ గ్యారంటీ యూ, కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ద యూత్ ఆఫ్ ద నేషన్, టు ద కాలేజెస్, ఆస్కింగ్ ఫర్, సి
మనకి ఇప్పుడు ఉండబోయే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇలా మా పాండమిక్ వల్ల అంటే COVID-19 వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాం, మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా అనే క్వశ్చన్ కూడా మీకు రాకపోతున్నాయి. వీటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ కాబోతుంది. కాబట్టి ఐ అర్జ్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ చేసుకొని ఈ ఇండస్ట్రీస్ అన్నిటిని, కరెంట్లీ ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిని ఒకసారి స్టడీ చేయండి. వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ రాసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు చెప్పాను మీకు, టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడాం, టూరిజం ఇండస్ట్రీ గురించి మాట్లాడాం, ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాం. వీటిలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలం మనం అనేది కనుక మీరు ఒకసారి ఆలోచిస్తే, వాటికి కనుక బిజినెస్ మోడల్స్ కనుక గెయిన్ చేయగలిగితే, వాటి సొల్యూషన్స్ కనుక మీరు డ్రైవ్ చేయగలిగితే, యు ఆర్ ద సూపర్ ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్. దట్స్ వేర్ ద కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ యువర్ హెల్ప్. కంపెనీస్ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఆప్షన్స్ లైక్ ఎనీ ఆఫ్ ద ప్రొఫెషనల్స్, వెన్ వి గో బ్యాక్ టు ద వర్క్ నా, మీరు ఈ లాక్డౌన్ మళ్ళీ ఆఫీసెస్ లోకి వెళ్ళినప్పుడు, లేదా ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మనం ఇప్పుడు ఏంటి బిజినెస్ మోడల్ ఏంటి, మనం దీన్ని ఎలా చేంజ్ చేయాలి, డిజిటల్ ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి, క్యాష్ ని ఎలా సస్టైన్ చేయాలి, మనకున్నటువంటి క్యాష్ ని ఎలా సస్టైన్ చేయాలి, మనకున్న ఫిక్స్డ్ కాస్ట్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిక్స్డ్ కాస్ట్ చాలా ఉంటాయి బిజినెస్ లో, వీటి ఎలా తగ్గించుకోవాలి, ఇంకా డేటా మీద కంట్రోల్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సప్లై చైన్ మీద ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ దిస్ ఆఫ్టర్ పాండమిక్ ఎకానమీ సిచ్యువేషన్ లో మేజర్ స్టెప్స్ ఇవ్వండి. వీటిని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, మీరు క్లియర్ గా కనుక మీరు ఇఫ్ యూఆర్ మేకింగ్ ఇట్ నోట్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దీస్ 7 థింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. షిఫ్టింగ్ టువర్డ్స్ localization, making digital as your life, keeping the cash is king attitude, moving towards the variable cost model from fixed cost models, building sensing and control towers to capabilities towards the data, and resilience against the supply chain, and agility in your in your capabilities, and your building agility as a character of an employee is very 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 key to the future of the business. ఇవన్నీ కనుక మనం పాసిబిలిటీస్ కనుక చూసినట్టయితే, సాధించగలిగినట్టయితే, ఈ అన్సర్టనిటీ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత, ఈ అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ నుంచి మనం కన్సర్న్ అయితే మనకైతే ఏవే చేస్తున్నాయి కరోనా వల్ల, ఆర్గనైజేషన్స్ బయటకు వచ్చి G20 గురించి మనం మాట్లాడతాం, గ్లోబల్ 20 కంట్రీస్ మనకు తెలుసు, కొన్ని కంట్రీస్ గోయింగ్ టు మీట్ ఇన్ దే ఆర్ గోయింగ్ టు థింక్ అబౌట్ లైక్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద బిజినెస్. OECD's కంట్రీస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంది, ఆర్గనైజేషన్ అంటారండి. వీళ్ళందరూ ఎకానమీస్ ని ఎలా డెవలప్ చేయాలనే ఫ్యూచర్ గురించి ఆలోచించబోతున్నారు. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ స్ట్రైవింగ్ ఫర్ ఈవెన్ IMF, లైక్ వరల్డ్ బ్యాంక్ అంటాం మనం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఇస్ లైక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఎలా చేయాలి ప్రపంచానికి, వాటి నుంచి మనం హౌ కెన్ యూ సస్టైన్ ద వరల్డ్ ఎకానమీ. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇన్ షార్ట్ ఇస్ లైక్, డోంట్ బి వరీడ్. ఈ పాండమిక్ వల్ల వచ్చిందని పానిక్ అయిపోద్దు మీరు. Our nation. Thank you so much for listening to me, and the forum is open for questions now. Friends, any questions? Please raise hand. Yes. Yeah. How machine learning AI helps to avoid corona, COVID-19? Can you repeat question? Machine learning AI, how it helps to avoid corona? No, it won't avoid corona. అంటే వైరస్ ని అగేన్స్ట్ కాదండి, మెషిన్ లెర్నింగ్ వల్ల కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. సో కెమికల్ ఇండస్ట్రీలో వాళ్ళు దే ఆర్ ఫైండింగ్ అవుట్ సొల్యూషన్స్ ఫర్ us. So we don't have to worry. I mean, if you are into chemical industry, pharmaceutical industry, that's the future of the pharmaceutical industry is going to do extraordinary. కాబట్టి మీరేం టెన్షన్ పడద్దు ఆ విషయంలో. కాకపోతే మెషిన్ లెర్నింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన ఫ్యూచర్ ఎకానమీ
ఈస్ డిపెండింగ్ ఆన్ దట్ అండి. ఎందుకంటే ఆటోమేషన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన వేస్ ఆఫ్ వర్కింగ్ డిఫర్ అవుతాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఫర్ 30-40 డేస్ వీఆర్ ఆల్ నన్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు వర్క్. మిషన్ లెర్నింగ్ వల్ల ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద రిడెండెంట్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ అన్ అకౌంటెంట్, మీరు ఇంతకు ముందు ఎంట్రీస్ చేసే వాళ్ళం మనం, బుక్ కీపింగ్ అని ఎంట్రీస్ అని. మెషిన్ లెర్నింగ్ వల్ల వన్స్ యూ టీచ్ ద మెషిన్స్ అబౌట్ దట్ ఇట్ విల్ గో డౌన్. What is the advantage here? Machines will do our job and we'll do more creative jobs. You're not losing jobs because of this. You will create more better and futuristic jobs because of this. So that's how machine learning and artificial intelligence is going to. Yeah. What is the future of insurance sectors? ఇన్సూరెన్స్ సెక్టర్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా డెఫినెట్ గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే మేజర్ గా ఇంపాక్ట్ అయిన సెక్టర్స్ లో ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఎందుకు అంటే లాట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్స్ ఆర్ సేయింగ్ దట్ మనకి మీరు లైక్ లాట్ ఆఫ్ దిస్ కంపెనీస్ వుడ్ ఫైల్డ్ ఇన్సూరెన్స్, లైక్ జనరల్ ఇన్సూరెన్స్ అంటాం కదా మనం, జనరల్ ఇన్సూరెన్స్ ఫైల్స్ ఉంటాయి. ఇండియన్ మార్కెట్ లో చూస్తే ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి మనం పట్టుగా ఇన్సూరెన్స్ సెక్టర్ ఇండియాలో మాట్లాడితే లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చి ఇండియాలో యాజ్ పర్ 2019 స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ 571 బిలియన్ ఉంది ఇండియాలో, విచ్ ఇస్ ఇంక్రీస్డ్ 2020 లో పాసిబుల్లీ ఫోర్కాస్ట్ అబౌట్ 700 బిలియన్ వచ్చింది అనమాట. యాజ్ పర్ 2000 ఇండియా చూస్తే మీకు 1440 బిలియన్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 1500 బిలియన్ in 2019 had an impact on insurance sector. And 2020 లో it will grow 200 more billion, like almost close to 1700 billion వచ్చే గ్రోత్, 13% గ్రోత్ ఇంపాక్ట్ అవకాశం ఉంది. అట్లాగే మనం మోటార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని, మోటార్ ఇన్సూరెన్స్ అని, యూ సీ వేరియస్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్స్. వీటన్నిటిని చూస్తే వాట్ ఐ కుడ్ అబ్జర్వ్ కరెంట్ వే ట్రెండింగ్ చూస్తే, ఈవెన్ ఇఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ అండర్ ఇన్సూరెన్స్ ప్రీవియస్లీ బికాస్ ఆఫ్ ద పాండమిక్, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం వల్ల ఏంటంటే కంపెనీస్ హూ డిడ్ నాట్ ఆఫర్ ఆస్క్ ఫర్ ఇన్సూరెన్స్, దే విల్ ఆస్క్ ఫర్ ఇన్సూరెన్స్. ఈవెన్ పీపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా చాలా వరకు ఇండియాలో అన్ఫార్చునేట్లీ రూరల్ పాపులేషన్ లో లైక్ ఎల్ఐసి ఈస్ పాపులర్, బట్ లాట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇన్ ఇండియా ఇఫ్ యూ లుక్ ఎట్ ద టోటల్ మనం 135 బిలియన్ లో నిజంగా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళని ఎవరు ఎంత ఉంది అని ఒకసారి మీరు క్లియర్ కట్ గా చూస్తే ద నెంబర్ ఈస్ వెరీ మినిమల్. సో నౌ పీపుల్ విల్ బి కాన్షియస్ అండి, దే విల్ టేక్ మోర్ ఇన్సూరెన్స్. సో ఐ థింక్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇస్ గోయింగ్ టు డూ వెరీ వెరీ వెల్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ ఫ్యూచర్ వెరీ పాజిటివ్ ఉంటుంది ఇన్సూరెన్స్ సెక్టర్ ఫ్యూచర్ అనేది నా పర్టికులర్ అసెస్మెంట్ కరెంట్లీ. సో కాస్ట్ ఎఫిషియన్సీ కూడా మెషిన్ లెర్నింగ్ వల్ల దే ఆర్ ఇంక్రీజింగ్ అగైన్. ఈవెన్ రిడక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ కాస్ట్ జరిగింది ఇన్సూరెన్స్ లో కూడా. ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హూస్ ఎవర్ ఆస్క్ క్వశ్చన్, ఇన్సూరెన్స్ లో మనం ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే ప్రీమియం పే చేస్తామో ఆల్మోస్ట్ 40% ని అడ్మిన్స్ కాస్ట్ గా రిడక్షన్ చేసేవాళ్ళు ప్రీమియం నుంచి. ఇప్పుడు దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు డూ, దే వాంట్ టు రిడ్యూస్ ద ఆపరేటింగ్ కాస్ట్ సో దట్ ద ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో మోర్ టువర్డ్స్ ద ఈక్విటీకి వెళ్ళి దాని ఫండ్ గ్రోత్ అనేది పెరగాలని ట్రై చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫ్యూచర్ ఫర్ ఇన్సూరెన్స్ సెక్టర్. I think it's going to be beautiful and insurance sector is going to do very, very well. Yeah. Next question. Yeah, Satish, you can ask the questions. Yeah. Sir, good morning, sir. So as you mentioned, Morning, మీరు Satish. చెప్పినట్టు లోకలైజేషన్ మూలంగా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఏవైతే ప్రొడక్ట్స్ మిగిలిన కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని మనం లోకల్లో ప్రొడ్యూస్ చేయగలిగితే మనకి చాలా ఫాస్ట్ గా బ్యాక్ రావచ్చు అని చెప్పి. సో మనకి పర్టికులర్ గా తెలుగు స్టేట్స్ లో అలాంటి ఇండస్ట్రీస్ వేటి మీద మనం ఫోకస్ చేస్తే తొందరగా బెనిఫిట్ అవుతాము? మీన్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, కరెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ మీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని రీసెంట్ గా ఐడెంటిఫై చేశారు వాళ్ళు. ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మార్కెట్ ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా ఈ పాండమిక్ అయిన తర్వాత మనం ఏ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తే షూర్ గా ఎక్కువ రేట్ ఉంది, సక్సెస్ రేట్ మనకి అనేది ఏమైనా చెప్తారా సార్? యా 100%. నా ఆన్సర్ చాలా మందిని సర్ప్రైజ్ చేయొచ్చు, ఎందుకంటే లాట్ ఆఫ్ అస్ హావ్ ఇగ్నోర్డ్ అగ్రికల్చర్ ఫర్ లాంగ్ టైమ్. లాంగ్ టైమ్ స్పెషల్లీ తెలుగు స్టేట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ సెకండ్ హౌస్ యాజ్ ఇంజనీర్. ఈ రోజు మన ఈవెన్ రైతుల పిల్లలు కూడా అందరూ కూడా ఎవరు దే నెవర్ వాంటెడ్ టు గో టు బయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ లైక్ వెరీ ఫ్యూ పీపుల్ యూ విల్ సీ దే వుడ్ హావ్ ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద. కానీ ఇప్పుడు చెప్తే నేను టు బి వెరీ హానెస్ట్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఆర్ గోయింగ్ టు బూమ్ లైక్ హెల్. లైక్ దే గోనా గో వెరీ బిగ్.
సో ఇఫ్ యూ ఇంటూ అగ్రికల్చర్ సెక్టర్, డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండియా ఏంటంటే, ఇండియానే కాదు ఎనీ అదర్ కంట్రీ సెల్ఫ్ సస్టైన్ మోడల్స్ గురించి అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, ఇండియా కనుక ఆల్ ఆఫ్ సడన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫుడ్ 135 బిలియన్ పీపుల్ కి, ప్రపంచంలో ఏ కంట్రీ మనల్ని ఫీడ్ చేయలేదు, అవకాశమే లేదు. ఇండియాలో ఖచ్చితంగా ఇండియా మాత్రమే ఫీడ్ చేసుకోవాలి, విచ్ వీఆర్ గెటింగ్ ఫర్ లాంగ్ టైమ్. సో ఐ థింక్ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ గోయింగ్ టు గ్రో లైక్ టూ బిగ్ అండి. ఎట్లాగో చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇవన్నీ చేస్తున్నారు, బట్ నాట్ ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యూ వేస్ ఆఫ్ ఫార్మింగ్, లైక్ ఇజ్రాయిల్ చూడండి ఒకసారి, ద వే ఇజ్రాయిల్ ఫార్మింగ్ ప్రొడక్టివిటీ ఎంత ఇంక్రీజ్ అయింది. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ టువర్డ్స్ లైక్ మిషనరీ ఫర్ నాట్ ఓన్లీ వెన్ ఐ సే అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఓన్లీ పంట పండించడం కాదండి, అలా పంటలు పండించడానికి ఏవైతే సహాయపడతాయో అంటే మెషినరీ టువర్డ్స్ అగ్రికల్చర్, లైక్ ఒకసారి మార్కెటింగ్ టువర్డ్స్ అగ్రికల్చర్, న్యూ వేస్ ఆఫ్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ ఇన్ ద వరల్డ్ మార్కెట్, these are all related to agriculture. Even today India is 50% or more dependent on agriculture industry. మనం మర్చిపోతాం. If you focus back, especially Telugu states lo, it's going to be very big industry. Food processing is going to be very very big, and organic industry is going to be very very big. Agriculture sector is going to be very very big. We are safe because we have very good resources. Minerals wise side చూస్తే మనం ఈవెన్ కోల్ చూడండి, బ్యాక్ సైడ్ కానివ్వండి, మీరు ఈవెన్ ఆయిల్ గ్యాస్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే వీ హ్యావ్ హ్యూజ్ రిసోర్సెస్. సో ఆల్ ఆఫ్ దిస్ మనం సస్టైన్ చేయగలిగితే, స్పెషల్లీ వీటన్నిటికీ ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే డిజిటల్, మనం ఇక్కడ ఏంటంటే సతీష్ గారు, యూ హ్యావ్ టు లింక్ యువర్ డిజిటల్ టెక్నాలజీ నాలెడ్జ్ టు ద ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ దట్ యువర్ పికింగ్, యూ షుడ్ లింక్ దెమ్. ఇప్పుడు మనం సైలోస్ లో చూసే అవకాశం లేదు, ఒక్కొక్క ఇండస్ట్రీని ఒకలా చూసే, there's no opportunity for that. You have to mix this now. That's how you're going to grow. Yeah, there is another question this from the freshers and the IT students. What are the future students? What are the future technology we need to upgrade? Very good question, but at the same time, it's a tricky question. And future technology, even you don't know, I don't know. Who knows actually? Python, like 1 year back, nobody knows about Python. Today, Python is like growing. And Oracle Fusion, Oracle Mix, Oracles, a lot of Oracle, people who know .NET like 5 years back, it's redundant now. It doesn't matter today. So, artificial intelligence, when I say artificial intelligence, simple way lo చెప్తానండి. చాలా మందికి నేను మాట్లాడే టూ టెక్నికల్ నాలెడ్జ్ అర్థం కాకపోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, లేమన్స్ లాంగ్వేజ్ చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పని ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు రాత్రి పడుకునే వరకు జరిగే ప్రతి పని డేటాతో లింక్ అయి ఉంటుంది. సో ఈ డేటాని మనం ఎక్కువ యూజ్ చేసి, డేటా అనలిటిక్స్ యూజ్ చేసి, మనం హౌ మచ్ ఆఫ్ దట్ కెన్ బి ఆటోమేటెడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ అవుతుంది. సో డేటా అనలిటిక్స్ ఎలా వర్క్ అవుతాయంటే, బేసిక్ గా సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మార్నింగ్ మీరు టూత్ పేస్ట్ వాడతారు, రైట్? So how many people are using which kind of toothpaste, and how much of like that is a data which is important for marketing industry related to like Procter and Gamble, P&G, and like a lot of other companies. So alage, so if you look at what is the future to be very precise to the question, future technology is how much you can automate. That's it. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రతి పనిని ఆటోమేట్ ఎలా చేయగలరు అనేది ఆలోచించండి. ఒకవేళ if you have an option of automation for each of the steps that are being done currently, industry is very interested in hiring you. Me sitting as a senior manager in big company, I'm telling you, నేను కూడా టీమ్స్ లోకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అంటే, see మేము 1 by 1 2 3 4 5 6 7 స్టెప్స్ తో ఒక వర్క్ చేస్తాం, మీ దగ్గర వేరే సొల్యూషన్ ఉందా అని అడుగుతాం. సో క్రియేటివ్ మెథడాలజీ, ఇన్నోవేషన్ థింకింగ్ is the only solution for future. Yeah, as you're telling so many times automation, there will be a huge decrease will be affected on the manpower. So what is the growth of employment sector in the market? Yeah, so very good question actually. So ఇక్కడ చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఇది, ఆటోమేషన్ వల్ల జాబ్స్ పోతాయి అనేది ఒక మిస్కన్సెప్షన్. ఎందుకంటే ఇఫ్ అబ్జర్వ్, ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. 2000 ఇయర్ 2000 నుంచి ఇయర్ 2020కి ఇఫ్ యు లుక్ ఎట్, there's a lot of automation happened, అవునా కదా? It happened, right? But if you look at the number of jobs today, we have more jobs than 2000.
year 2000. Yes. Because what happens, రెవెన్యూస్ పెరుగుతాయి భరత్. ఎలా జరుగుతుందంటే బేసిక్ గా ఇప్పుడు మీరు ఇంతకు ముందు వీ డోంట్ హ్యావ్ రెవెన్యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, ఒక మూవీకి మీరు వెళ్ళాలనుకోండి, ఇంతకు ముందు మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ, గో అండ్ స్టాండ్ ఇన్ ద క్యూ, రైట్? సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏంటి, మీరు ఆ క్యూలో మీకు కూర్చొని టికెట్లు ఎవరైతే ఇస్తున్నారో అతనికి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉంది. బట్ ఈ రోజు లుక్ ఎట్ ద బుక్ మై షో, tigerticket.com, rticket.com, eticket.com అని ఒక 100 ticket.coms ఉన్నాయి. ఆటోమేషన్ జరిగింది. టికెట్స్ మనం తీసుకొని కౌంటర్ లో టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయింది, రైట్? ఆటోమేషన్ కదా అది. లాంగ్వేజ్ చెప్తే ఆటోమేషన్. మాన్యువల్ గా ఇచ్చే యాక్టివిటీ ఆటోమేట్ అయింది. బట్ ఎంప్లాయ్మెంట్ సైడ్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. బుక్ మై షోలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, రెడ్ బస్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? లుక్ ఎట్ పీపుల్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్. ఇంతకు ముందు ఒక 10 థియేటర్స్ ఉంటే 10 మందికి ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు అలా కాదు, వరల్డ్ వైడ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సో ఇట్ వోంట్ లూజ్ యువర్ ఎంప్లాయ్మెంట్, ఇట్ యాక్చువల్లీ క్రియేట్ న్యూ అవెన్యూస్, కొత్త అవకాశాలు క్రియేట్ చేస్తుంది తప్ప ఎంప్లాయ్మెంట్ ఏం పోదండి. ఇఫ్ యూ హ్యావ్ రైట్ స్కిల్స్, ఐ కెన్ ఛాలెంజ్ యూ విల్ నాట్ బి అన్ఎంప్లాయిడ్. Okay. But important thing is you should have the right skill set. Okay. Yeah. Over to Punya garu. You can ask the question, sir. Thank you, sir. Ganesh garu. చెప్పండి. గణేష్ గారు చాలా మంచి సందేశం ఇచ్చారు. బీయింగ్ ఏ హై పాపులేషన్ కంట్రీ, ఈ టూరిజంలో కావచ్చు, ఏవియేషన్ ఇండస్ట్రీలో కావచ్చు, గవర్నమెంట్ సైడ్ నుంచి మెజర్స్ ఏం తీసుకోవాలి? ఎందుకంటే లో టెక్నాలజీ ఉందని మీరే చెప్పారు. భారతదేశంలో టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది కదా. గవర్నమెంట్ సైడ్ నుంచి మెజర్ తీసుకుంటే ఎకనామిక్ రివైవ్ కనిపిస్తుంది, ప్లీజ్. షూర్. సో ఎకనామిక్ రివైవ్ కోసం గవర్నమెంట్ ఇమీడియట్ గా చేయాల్సిన మేజర్ టాస్క్ ఏంటంటే, లాట్ ఆఫ్ ఎవెన్యూస్ ఇన్ టూరిజం ఇన్ ఇండియా ఆర్ నాట్ ఎక్స్ప్లోర్డ్ అండి. మనం ఈ రోజు కూడా ఇండియాలో టూరిజం గురించి మాట్లాడితే వీ టాక్ అబౌట్ హార్డ్లీ ఒక 5-6 స్టేట్స్ గురించే మాత్రం. ఇంతకుముందు చెప్పాను, మహారాష్ట్ర గురించి, రాజస్థాన్ గురించి, కేరళ గురించి, లేహ్ గురించి, రైట్? బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద కంట్రీ, సింగపూర్ చూడండి, హౌ స్మాల్ ద కంట్రీ, వెరీ స్మాల్ కంట్రీ, రైట్? కంపేర్ టు ఇండియా, లైక్ నాట్ ఈవెన్ ఒక డిస్ట్రిక్ట్ కూడా సింగపూర్. మన డిస్ట్రిక్ట్స్ లో ఒక డిస్ట్రిక్ట్ అంత ఉంటుంది సింగపూర్. బట్ టూరిజం, వే టూరిజం హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇన్ సింగపూర్. లుక్ ఎట్ బ్యాంకాక్, look at Hong Kong, all of them have improved because they have opened the avenues. అంటే events అంటే బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో మీకున్నటువంటి టూరిజం ప్లేసెస్ ఏంటి అని ఒకసారి మనం ఇమీడియట్ నేను వెబ్సైట్ లోకి వెళ్ళి సర్చ్ చేశాను అనుకోండి, ఈ రోజు వెరీ ఫ్యూ ఐ విల్ ఫైండ్. యాక్చువల్లీ ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ ద టెక్నాలజీ, వీఆర్ నాట్ టెలింగ్ ద వరల్డ్ దట్ దేర్ ఇస్ లాట్ దట్ వీ హ్యావ్. సో వాట్ ఈస్ గవర్నమెంట్ నీడ్స్ టు డూ ఇమీడియట్లీ ఇస్ మెనూ అంటాం కదా, మనం హోటల్లో ఎలా అయితే మెనూ ఉంటుందో అలా your tourism menu has to increase. You have to immediately increase the menu of your tourist spots. మనం టూరిస్ట్ స్పాట్స్ కనుక క్వాంటిటీ బిజినెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం క్వాంటిఫైయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే క్వాలిటేటివ్ గా ఎలా బిజినెస్ చేస్తున్నామో క్వాంటిఫైయింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఐ హావ్ లైక్ 100 spots in tourism spots in India, if I'm making like ఒక 1 billion రెవెన్యూ చేస్తున్నాను అనుకోండి, if I have 1000 spots in India, even if the success rate is 20%, my revenue is going to increase by at least 20 times. సో మీరు మీ టూరిజం స్పాట్స్ ని ఇంక్రీజ్ చేయాలి. వాటిని ఎలా వరల్డ్ కి పరిచయం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. దానికి టెక్నాలజీని వాడాలి. టెక్నాలజీ కనుక లేకపోతే మళ్ళీ ఓల్డ్ వేస్ ఆఫ్ వే. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక బోటింగ్ కి వెళ్ళాలనుకోండి, ఓన్లీ ఇఫ్ ఐ గో దేర్ అండ్ బై ఎ టికెట్, ఇఫ్ ఐఎమ్ అలౌడ్ టు గో, చాలా మంది దే మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్. స్లాట్స్ లేక వెయిట్ చేయడం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇండియన్ టూరిజం సెక్టర్ లో చాలా అబ్జర్వ్ చేస్తే వెయిటింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ మనకి. ఇవన్నీ మనం కనుక ఆటోమేట్ చేయగలిగితే దెన్ దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఆఫ్ టూరిజం సెక్టర్. ఓకే. యా, కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద స్టార్టప్స్. ఈ లాక్డౌన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ ఎండ్స్, what is the best startups for the business? Startups question. Yeah, perfect. So as I said, the more creative you are, the more business are. Very simple. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడే ఒక ఆప్షన్ చెప్పారు స్టార్ట్అప్స్ కి. నేను ఇప్పుడే మీకు ఒక ఆప్షన్ ఆల్రెడీ ఇచ్చాను. ఇండియన్ టూరిజం సెక్టర్ ఈస్ వెరీ వీక్ ఇన్
providing the data to the world. If any startup thinks about Indian tourism sector ni larger scale lo తీసుకురావడానికి గనుక ఆలోచిస్తే, that's a very good opportunity. At the same time, if you look at a lot of Indian mining sector is not also explored enough. మనం చాలా సెక్టర్స్ లో మనం దాన్ని ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. అది కూడా వెరీ గుడ్ ఇండస్ట్రీ అండి. ఇంకొకటి టెక్స్టైల్ ఇండస్ట్రీలో నేను ఇంతకుముందు చెప్పినట్టు బంగ్లాదేశ్ నుంచి లాట్ ఆఫ్ ఇంపోర్ట్ ఉంది మనకి. ఇఫ్ యూ వాంట్ టువర్డ్స్ వర్కింగ్ టువర్డ్స్ ఇంపోర్టింగ్ ని రెడ్యూస్ చేయాలి, లోకలైజేషన్ చేయాలి అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, యాజ్ ఐ టోల్డ్ యూ, టుడే every technology is downloaded from Germany or South Korea. If you can bring the technology of automobile technology, especially automobile technology, if you can bring that in India, there's a huge market for automobiles in India. ఎందుకంటే ఇండియాలో చాలా మంది కార్లు, బైక్స్, ఇంకోటి వేరే వేరే ఆటోమొబైల్స్ అనండి అన్ని కొంటున్నారు. బట్ ఆల్ ఆఫ్ us are bringing it from outside only because we don't have enough in India. So if you can work on those industries, if you're a startup related to digital technology, automobile industry, tourism enhancement, all sectors are going to do very, very well. And also microfinancing. Right after the pandemic, ఇది జరగగానే లాక్డౌన్ ఎప్పుడైతే అయిపోతుందో మైక్రో ఫైనాన్స్ కి ఎక్కువ వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీవన్ విల్ లుక్ ఫర్ స్మాల్ లోన్స్. లైక్ ఆల్ ఆఫ్ us will look for small loans. స్మాల్ మైక్రో ఫైనాన్స్ సెక్టర్ మన దగ్గర అంత ఎక్స్ట్రీమ్లీ స్టేజ్ లో లేదు కరెంట్లీ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు మైక్రో ఫైనాన్స్ మోస్ట్లీ. సో ఇఫ్ యూ కెన్ ప్రాపర్లీ kind of explore microfinance industry, it's also big. Yes, sir, Yeah. the great answers for that. And one minute, sir. ఒక నిమిషం శ్రీధర్ గారు. ఓకే, థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడ దుబాయ్ లో అక్కడ ఉండి కూడా అక్కడ నుంచి మాట్లాడుతున్నారు, అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విల్ క్లోజ్ ది సెషన్ నౌ. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైనా ఉంటే ఎనీబడి కనెక్ట్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ సమ్ వాట్సాప్ కానీ నంబర్ ఇస్తే పీపుల్ ఆర్ ఇన్ టెన్షన్, దే విల్ కనెక్ట్ యూ. ఓకే, ఎనీ ప్రాబ్లమ్? No, I don't have any problem. I can give my email ID. మీ అందరు తెలుసా అండి, డెలైట్ లో గణేష్ గారు చాలా పెద్ద పొజిషన్ లో టోటల్ సౌత్ ఈస్ట్ ఇక్కడ పనిచేస్తున్నాడు. 22 కంట్రీస్ లో ఇన్ఛార్జ్. ఎస్, యా, ఓకే. సో ప్లీజ్, ఓకే సార్, ప్లీజ్ విల్ క్లోజ్ ఇట్ సార్, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గణేష్ గారు. Thank you so much. Thank you so much. Good luck. All of you, please come by 2 o'clock, 4 o'clock, 6 o'clock. అందరూ వచ్చేసేయండి.